మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబీకుల రైస్ మిల్లులపై పౌర సరఫరాల అధికారులు తనిఖీలు జరిపారు. గత 2 సీజన్లు కలిపి 50,732 టన్నుల ధాన్యాన్ని అధికారులు మిల్లులకు అప్పగించారు. అయితే 33,228 టన్నుల మేర ధాన్యం బకాయిలు పడ్డట్టుగా సమాచారం. ధాన్యం స్వాధీనం చేసుకునేందుకు అధికారులు మిల్లులకెళ్లారు. అక్కడ ధాన్యం లేకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఈ ధాన్యం విలువ 9 కోట్ల రూపాయలుంటుందని అధికారులు చెబుతున్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబీకుల రైస్ మిల్లులపై పౌర సరఫరాల అధికారులు తనిఖీలు చేశారు. గత 2 సీజన్లు కలిపి 50,732 టన్నుల ధాన్యాన్ని అధికారులు మిల్లులకు అప్పగించారు. అయితే 33,228 టన్నుల మేర ధాన్యం బకాయిలు పడ్డట్టుగా సమాచారం. ధాన్యం స్వాధీనం చేసుకునేందుకు అధికారులు మిల్లులకెళ్లారు. అక్కడ ధాన్యం లేకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఈ ధాన్యం విలువ దాదాపు 9 కోట్ల రూపాయలుంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆనందపాల్ అందిస్తారు. ఆనందపాల్. ఝాన్సీ లక్ష్మి నిజామాబాద్ జిల్లా బోధన్లోని మాజీ ఎమ్మెల్యే షకీల్ సంబంధించిన బంధువులైతేనేమి షకీల్ రైస్ మిల్లపై కూడా పౌర సరఫరాల అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. అయితే ఈ దాడిలో సుమారుగా 90 కోట్ల ధాన్యం కుంభకోణం చేశాడని చెప్పేసి పౌర శాఖ అధికారులు గుర్తించారు. ధాన్యం కోసం వెళ్తే అక్కడ ధాన్యం లేకపోవడంతో పూర్తి స్థాయిలో విచారణ చేసిన అధికారులు కేసు నమోదు చేశారు. అయితే 33,000 ధాన్యం బకాయి ఉన్నట్లుగా అధికారులు చెప్పారు. గత 2 సీజన్లు చూసినట్టు 50,732 టన్నుల ధాన్యాన్ని అధికారులు అప్పగించడం జరిగింది. అయితే సుమారుగా 9 కోట్ల ధాన్యం మాయం చేయడంతో అధికారులు కూడా కంగు తింటున్న పరిస్థితి. దీనిపై కూడా పౌరశాఖ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఆనందపాల్.